రైట్. ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ 4 సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వటం. ఇంతకుముందు మనం చర్చించాం, కుమ్మినేని గారు కూడా ఆయన విశ్లేషణ అందించారు. ఏ మేరకు ఛాన్సెస్ ఉంది? డెఫినెట్గా టీవీకేకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. 80% టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. కమ్యూనిస్టులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎట్ ద లాస్ట్ మూమెంట్లో వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉన్నాయి. బట్ డ్రామాటిక్గా ఏదైనా జరిగితే మాత్రం ఏఐడిఎంకే డిఎంకే రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. అది స్టేబుల్ గవర్నమెంట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. ఆప్షన్ నెంబర్ 5. ఆప్షన్ నెంబర్ 5 ప్లీజ్. రాష్ట్రపతి పాలన. ఇంతకుముందే మాట్లాడే మనం బ్రేక్ ముందు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఎంత ఖర్చుతో కూడింది. ఈరోజు ఉదయం మనం నంబర్స్ చూసాం. జరిగిన 5 రాష్ట్రాల్లో చివరిసారి జరిగిన ఎన్నికల కంటే ఈసారి దాదాపు 40% పెరిగింది. ఏంటి, డబ్బు అవ్వచ్చు, మద్యం అవ్వచ్చు, ఇతరతర వస్తువుల తోటి ఏదైతే ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారో, ఇంతటి ఖర్చు, ఇంతటి దీంతో కూడుకున్న మళ్ళీ ఎన్నికకి ఎవరన్నా మొగ్గు చూపుతారా? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే కనుక ఏ పార్టీలు వెనక్కి వెళ్ళే అవకాశం? డెఫినెట్గా అన్ని పార్టీలు వెనక్కి వెళ్తాయి. డిఎంకే కొంత ఆలోచించవచ్చు, ఎందుకంటే మొన్నటి వరకు గవర్నమెంట్లో ఉన్నారు, కొంత మజిల్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది. అట్ ద సేమ్ టైం సర్వైవల్ కోసం ఒక ఫైట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు టీవీకేతో పోరాడేటువంటి శక్తి డిఎంకే కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్లార్జ్గా అతనికి ఓటేశారు, మిగిలిన వాళ్ళు కూడా అన్యాయంగా గవర్నమెంట్ కూల్చేశారు అనేటువంటిది ఒక సింపతి వస్తుంది. కాబట్టి ఒక వేవ్ అతనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఒక విజయ్ తప్ప ఇంకెవరు కోరుకోవటం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఓకే, సో విజయ్ కోరుకునే అవకాశం. ఒకవేళ తన అధికారం తనని ముఖ్యమంత్రి రాకుంటే రాష్ట్రపతి పాలనే బెటర్, మళ్ళీ రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళడమే బెటర్ అనేటువంటిది ఆయన మైండ్లో ఉండుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తన పార్టీని ప్రతిపక్షంలో కూర్చుంటే దాన్ని బతకనివ్వరు, దాన్ని పేలికలు చీలికలుగా మొత్తం చింపేస్తారు. కాబట్టి తనకు ముఖ్యమంత్రి పదవి వస్తే ఓకే, లేదు అంటే తన ముఖ్యమంత్రి పదవిని అన్యాయంగా లాక్కున్నారనేటువంటి ఒక సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టి ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, అంటే అసెంబ్లీని రద్దు చేయాలి అనేటువంటిది ఆయన కోరుకుంటుండొచ్చు. బట్ ఎందుకు రద్దు చేస్తారు? తర్వాత కూడా వేరే ఒక పార్టీని దాన్ని చీల్చి దీన్ని చీల్చి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ సినారియో మోస్ట్లీ ఎవరు కోరుకోరు, ఎవరు ఇష్టపడనేటువంటి కోరుకుంటే కనుక విజయ్ దీనికి మొగ్గు చూపొచ్చు ఫైనల్ గా, వితౌట్ ఏ ఆప్షన్ లేని సమయంలో. రైట్. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏ ఆప్షన్ లేని సమయంలో ఇది ఒకవేళ విజయ్ ఆలోచిస్తే కనుక అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు మనం చాట్లో చూసిన సెకండ్ సినారియో ఏదైతే ఉందో, అన్నా డిఎంకే 47 ఎమ్మెల్యేలు వీళ్ళు ఒకవేళ దాని సపోర్ట్ తీసుకుంటే నిజంగా రాజకీయాల్లో పండిపోయి 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక ద్రవిడ పార్టీ కొత్తగా వచ్చిన, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అంత రాజకీయాలు ఇంకా పట్టని టీవీకే లాంటి పార్టీ అభ్యున్నతికి లేకపోతే అభివృద్ధికే పట్టం కట్టండి అంటూ కులమతాలకు అతీతంగా వచ్చిన పార్టీ, ఆ పార్టీని 47 ఎమ్మెల్యేలు నిజంగా స్టేబుల్గా ఉంచగలుగుతాయా, ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కూడా ఉన్న నేపథ్యం. బట్ డెఫినెట్గా స్టేబిలిటీ ఎంత ఉంటుంది అనేటువంటిది ఒకటి, పొలిటికల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, ఆయన టీంలో ఎంతమంది ఆయనకు సంబంధించినటువంటి అంటే వ్యూహకర్తలు ఉన్నారు, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. ఆయన పాలన నిజంగానే కమిటెడ్గా చేస్తున్నాడా, అంత సీరియస్గా. ఎందుకంటే ప్రచారం చేయడము, తన సినిమాటిక్ ఫిగర్తో గెలవడం ఒక ఎత్తు, తర్వాత గవర్నెన్స్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడము, తర్వాత కాంప్రమైజ్ కాకపోవడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. సో ఆయన దేవన్ గెలిచిన మొదటి రోజు నుంచి కాంప్రమైజ్ అనేటువంటి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీని తన ఫోల్డ్లోకి తెచ్చుకోవడం అనేటువంటిది ఫస్ట్ కాంప్రమైజ్, తర్వాత మిగిలిన పార్టీల కోసం రీచ్ అవ్వడం అనేది సెకండ్ కాంప్రమైజ్. సో డెఫినెట్గా పాలిటిక్స్లో కొన్ని కాంప్రమైజ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్గా ఆయన పబ్లిక్ ఇచ్చినటువంటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేశారా లేదా అనేటువంటిది గవర్నెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్ లాంటివి వస్తే డెఫినెట్గా వాళ్ళు ట్రస్టెడ్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది స్టేబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏఐడిఎంకే ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా ఒక చీలిక వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కొంత విజయ్కి ఫేవర్గా మారేటువంటి అవకాశం. ఎలాబొరేటింగ్ టు దట్, యూ స్పోక్ అబౌట్ ద శాంక్టిటీ ఆఫ్ విజయ్. రైట్. హామీలు, ఇచ్చిన హామీలు ఏ మేరకు ఉంటారు అనేది. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఎక్స్పీరియన్స్. 50 ఏళ్ల ఒక పార్టీ ఇక్కడ చేరిన తర్వాత ఈ 47 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని టీవీకే నుంచి లాక్కోవడానికో లేకపోతే ఒక ఫౌల్ గేమ్ ఆడడానికో ఏ మేరకు ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని ఏ మేరకు నమ్మొచ్చు అనే క్వశ్చన్ కూడా ఉంది కదా. డెఫినెట్గా ఇటువంటి సినారియోలోనే అనే రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ఆయుధం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 3 నెలల్లో 4 నెలల్లో గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తే అధికారంలో ఉండి కూటమి మొత్తాన్ని కన్విన్స్ చేసి మీకు మంచి సీట్లు ఇస్తాను కాంగ్రెస్కు సిపిఐ అని చెప్పి అధికారంతో బర్తరఫ్ చేసి ఎన్నికలకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. రైట్. సో దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తమిళనాడు వైపే మొత్తం యావత్ దేశం అంతా కూడా చూస్తున్న నేపథ్యంలో ఎప్పటికల్లా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజు. ముఖ్యంగా ఏఐడిఎంకే, డిఎంకే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా లేదా అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు. ఇప్పటికైనా ఇవ్వకపోతే వాళ్ళకి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిస్టులు
స్టాలిన్తోనే ఉంటారా లేదంటే ఇటువైపు వస్తారా అనేటువంటిది కూడా డిసిషన్ తీసుకుంది ఈ రోజు, లేదంటే రేపు నెక్స్ట్ 24 అవర్స్లో ఒక డిసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. సో సమరైజ్ చేయాలంటే కనుక తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పటి వరకు మనం చూసాం. ఉత్కంఠ ఏ రకంగా రేకెత్తిస్తుంది అనేది, అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతోనే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది చర్చనీయాంశం అయింది. 118 ఎమ్మెల్యేల పూర్తి మెజార్టీ ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కు పర్మిషన్ లభిస్తుందని లోక్ భవన్ స్పష్టం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్. రైట్, అది ఒక ఆప్షన్ 1గా చూస్తే కనుక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఫస్ట్ ఛాన్స్ విజయ్కే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా చేయాలి. అది ఆల్రెడీ ఇచ్చారు, బట్ హీ డిడ్ ప్రూవ్ ఇట్. ఇక సెకండ్ ఆప్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే అతిపెద్ద పార్టీకి అవకాశం దక్కుతుంది. అత్యధిక సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీని గవర్నమెంట్ ఫార్మేషన్కు ఆహ్వానించారు. కానీ అక్కడ బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు జరిగాయి కూడా. రైట్, దీని గురించి కూడా మనం మాట్లాడాం. ఇక థర్డ్ ఆప్షన్, మూడో ఆప్షన్ చూసుకుంటే మెజారిటీ సాధించడంలో అతిపెద్ద పార్టీ విఫలమైనప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడ్డ కూటమికి ఛాన్స్ ఇవ్వటం, అది కూడా మనం మాట్లాడాం. రైట్, ఐమ్ ట్రైంగ్ టు సమరైజ్ దిస్. ఇక చివరిగా ప్రభుత్వ ఏర్పాటులో రాజకీయ పార్టీలు అన్ని విధాలుగా విఫలమైతే గవర్నర్ రాష్ట్రపతి పాలన కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అనేది కూడా ప్రస్తుతం మనం విశ్లేషించిన పరిస్థితి కూడా చూసాం. రైట్, ఏది ఏమైనా ఈరోజు ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే అన్ని సానుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు అని తెలుస్తోంది. ఏదేమైనా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. సో గుర్రం ఎగరావచ్చు అంటారు కదా, అది జరుగుతుందా, లేకపోతే సో విజయ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఇస్మాయిల్.